రాజధాని ప్రాంతంలో ఫిక్స్డ్ కాస్ట్ ఏమో అట్లాగే లేబర్ కాస్టు లేకపోతే వర్కర్స్ కాస్ట్ అట్లాగే ఉంది, లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెరగటం మూలంగా కానివ్వండి, లేకపోతే మన తర్వాత 13,000 అక్కడ ఎస్టిమేట్ చేస్తే కేవలం 4,000 బబుల్స్ మాత్రమే అమ్ముడు అవటం. అదేవిధంగా కుప్పంలో 40,000 ఎస్టిమేట్ చేస్తే కేవలం 10,000. అంటే ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం కానీ ఏమీ లేకపోవటం మూలంగా తీవ్రంగా నష్టపోవటం జరిగింది. ఆ నష్టం ఉద్దానం ప్రాంతంలో 575 లక్షలు, అదేవిధంగా కుప్పం ప్రాంతంలో 822 లక్షలు నష్టం జరిగింది. దీన్ని ఎస్టిమేట్ చేయడానికి ఏం చేసామంటే తర్వాత ఓఎండ్ఎం కింద ఎంత ఖర్చు అవుతుందని చెప్పేసి ఓపెన్ టెండర్స్ పిలిస్తే వాళ్ళు దీనికంటే కూడా చాలా ఎక్కువగా దాదాపు దీనికి డబల్ కాస్ట్ కోట్ చేశారు. సో కాబట్టి వాళ్ళు అడిగింది రీజనబుల్గానే ఉంది కాబట్టి వన్ టైం సెటిల్మెంట్ కింద ఈ వైబిలిటీ గ్యాప్ ఫండ్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంటాం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. కాంట్రాక్టర్స్, చిన్న కాంట్రాక్టర్స్, కంపెనీ పేర్లు తెలియదు. అదేవిధంగా కొత్త సంవత్సరం మన సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అయిన సందర్భంగా 17 మంది యావజ్జీవ ఖైదీలకు క్షమాభిక్ష మంజూరు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. భారత సుప్రీంకోర్టు ఎస్ఎల్పి క్రిమినల్ నెంబర్ 525/2021లోని ఆదేశాలకు అనుగుణంగా యావజ్జీవ ఖైదీల ముందస్తు విడుదలకు శాశ్వత మార్గదర్శకాలను జారీ చేసిన నేపథ్యంలో ఫిబ్రవరి 1, 2025 నాటికి అర్హులైన 17 మంది యావజ్జీవ ఖైదీలకు ప్రత్యేక క్షమాభిక్ష మంజూరు చేయడానికి హోంశాఖ చేసిన ప్రతిపాదన రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. నేను ఈ జీవిత ఖైదీలు ఎక్కువ కాలం శిక్ష పడిన వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితంలో మార్పు తెచ్చుకుని లేకపోతే వాళ్ళు ఖైదీలకి పునరావాసం కల్పించాలని చెప్పేసి సమాజంలో పరివర్తనతో వాళ్ళ జీవితంలో మార్పు రావాలని చెప్పేసి ఈ క్షమాభిక్ష ప్రసాదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. వీళ్ళు కానీ మళ్ళీ ఏదైనా క్రిమినల్ యాక్టివిటీస్లో కానీ చట్ట వ్యతిరేక పనుల్లో కానీ ఉంటే ఈ క్షమాభిక్ష రద్దు చేయడానికి కూడా ప్రభుత్వం నిశ్చయం తీసుకుందని చెప్పేసి మనం చేస్తాను. మరి ప్రభుత్వం ఈ జైల్స్ అన్నిటినీ కూడా రిఫార్మ్ చేయాలని, ఈ ఖైదీల క్షమాభిక్షకు సంబంధించి ఖైదీల పరివర్తనకు సంబంధించి వీళ్ళందరూ కూడా ఏంటంటే అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్స్కి రెగ్యులర్ టచ్లో ఉండి వీరి ప్రవర్తన మీద ఎప్పటికప్పుడు నిఘా సంస్థల ద్వారా కానివ్వండి లేదా పోలీస్ స్టేషన్ ద్వారా కానివ్వండి రిపోర్ట్స్ తెప్పించుకుని వాళ్ళని పర్యవేక్షించడం కూడా జరుగుతుంది. మరి భవిష్యత్తులో కూడా ఈ జైల్స్ని రిఫార్మ్స్ తీసుకురావాలని చెప్పేసి అన్నీ కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా 248 ఏపీఎస్పీఎఫ్లో 248 కానిస్టేబుల్ను హెడ్ కానిస్టేబుల్స్గా పదోన్నతి ఇవ్వడానికి మరియు కానిస్టేబుల్ సంఖ్యను 248కి తగ్గించడానికి హోంశాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అదేవిధంగా వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చడానికి ఇప్పటికే జారీ చేసిన తుది నోటిఫికేషన్ను ధృవీకరించేందుకు రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనను రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించడం జరిగిందని తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ స్థాపన కోసం ఇప్పటికే 675 ఎకరాలు ఇవ్వటం జరిగింది. ఇంకా వారికి కావాల్సిన ల్యాండ్స్ని పెన్నవరెడ్డిపల్లి, నూగండుపల్లి, ఆగిరిపల్లి మండలంలో మొత్తం 94.497 సెంట్లు అంటే 94.5 ఎకరాలని మన హోంశాఖకు భూమిని ఉచితంగా బదిలీ చేయడానికి రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఏలూరు జిల్లాలో నిర్మించి తలపెట్టిన హైదరాబాద్ ఐ ఇన్స్టిట్యూట్కు మాజీ ఐఏఎస్ అధికారిని శ్రీమతి కాసర్నేని దమయంతి వారు దాన ప్రక్రియ అంటే గిఫ్ట్ ఇచ్చారు. ఒక 10 ఎకరాల 88 సెంట్లు భూమిని గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. దానికి రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ ఏదైతే ఉంటుందో దాన్ని రిజిస్ట్రేషన్ ఫీజులు మినాయించేందుకు రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదన ఆమోదించడం జరిగింది. దమయంతి గారు ఐఏఎస్ తెలిసి ఉంటుంది. ముఖ్యమంత్రి గారు కూడా వారిని ప్రత్యేకంగా అభినందించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. కేకే రాజు గారు
పెదవేగి మండలంలో కార్మిక రంగ సంస్కరణలో భాగంగా పారిశ్రామిక సంస్థలపై విధి విధానాల కూర్పు భారాన్ని తగ్గించేందుకై పరిశ్రమల చట్టం 1948లోని 54, 55, 56, 59, 64, 65, 66 సెక్షన్లో కొన్ని నిబంధనలను ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల సవరణ బిల్లు 2025 ద్వారా సవరించేందుకు కార్మిక ఫ్యాక్టరీలు, బాయిలర్లు మరియు బీమా వైద్య సేవల శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఏమండి, ఇదంతా ఏంటంటే మన ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ఉమెన్కి సంబంధించి ముఖ్యంగా ఉంది. దీంట్లో ముఖ్యమైన ఏంటంటే 66(1)(b)లో సెక్షన్ 66(1)(b)లో రెస్ట్రిక్షన్ ఆన్ ఉమెన్స్ రైట్ నైట్ టైం ఎంప్లాయ్మెంట్ బిట్వీన్ 7 PM 6 PM ఇంతకుముందు చేస్తానికి లేదు. ఇప్పుడు వాళ్ళు ఉమెన్ మే వర్క్ డ్యూరింగ్ నైట్ టైం విత్ సేఫ్ గార్డ్స్ లైక్ కన్సెంట్, ట్రాన్స్పోర్ట్, సెక్యూరిటీ అండ్ సీసీ సర్వేలెన్స్. ప్రాపర్ సేఫ్ గార్డ్స్ తీసుకుని వారికి కెమెరా సర్వేలెన్స్ పెట్టి వాళ్ళకి ప్రాపర్ ట్రాన్స్పోర్టు, తర్వాత అదేవిధంగా వారు పనిచేసే చుట్టుపక్కలంతా కూడా కాంతివంతమైన ప్రదేశంగా ఉండే కొన్ని నిబంధనలు ఏర్పాటు చేసి మహిళలు కూడా రాత్రిపూట పని చేయొచ్చు అని చెప్పేసి ఈ ఈ అమెండ్మెంటు చెప్తా ఉంది. అదేవిధంగా సెక్షన్ 54లో 9 hours పర్ డే మ్యాక్సిమం చేసేదైతే ఇప్పుడు అది 10 గంటలకి పెంచి పర్ డే 10 hours పెంచడం జరిగింది. సెక్షన్ 55లో ఇంతకుముందు 5 hours-కి 1 hour రెస్ట్ ఉండేది. ఇప్పుడు 6 hours-కి రెస్ట్ పీరియడ్ని మార్చారు. 6 hours-కి ఒకసారి రెస్ట్ వచ్చేట్లు. అదేవిధంగా సెక్షన్ 56 మ్యాక్సిమం స్ప్రెడ్ ఓవర్ 10.5 hours అయితే ఇప్పుడు ఎక్స్టెండెడ్ టు 12 hours, అంటే మొత్తం 12 hours దాకా పనిచేసే అవకాశాన్ని కల్పిస్తూ ఉంది. అదేవిధంగా ఓవర్ టైం సెక్షన్ 64 ప్రకారం ఇంతకుముందు 50 కానీ 75 గంటలు కానీ మాత్రమే ఓవర్ టైం చేస్తానికి అవకాశం ఉండేది. బట్ ఇప్పుడు 144 hours 144 hours పర్ క్వార్టర్ ఓవర్ టైం చేస్తానికి అవకాశం కల్పించే విధంగా ఈ చట్టాలని అమెండ్మెంట్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం. ఇదంతా ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా ఈ నిబంధనలను అమెండ్మెంట్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు ఇంతకుముందు ఉమెన్ ఎంప్లాయ్మెంట్ డ్యూరింగ్ నైట్ టైంకి సంబంధించి కొన్ని నిబంధనలు ఉంటే ఉమెన్ మే వర్క్ డ్యూరింగ్ నైట్ టైం విత్ సర్టెన్, ఇందాక చెప్పాను కదా, సీసీ కెమెరా సర్వేలియన్స్, ప్రాపర్ సేఫ్టీ, తర్వాత వారికి మంచి వసతులు అవన్నీ కూడా ఉంటే పని చేయొచ్చు అని చెప్పేసి కూడా ఈరోజు ఈ చట్టం మార్చడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఫ్యాక్టరీస్లో ఏమంటే అంటే ఆదాయం పెరిగింది కదా, ఎక్స్ట్రా వర్క్ చేస్తారు. ఓటీ ఇప్పుడు ఇంతకుముందు 50 గంటలే చేస్తానికి అవకాశం ఉండేది, ఇప్పుడు 144 గంటలు చేస్తానికి అవకాశం ఉంది. దానివల్ల ఆదాయం కూడా పెరుగుతుంది. అదేవిధంగా ఇది నిబంధనల మూలంగా ఏంటంటే ఉమెన్ వ్యవస్థీకృత రంగంలో కూడా, అంటే ఫార్మల్ సెక్టర్స్, ఇంతకుముందు చిన్న కుటీర పరిశ్రమలు అయితే చిన్న పరిశ్రమలు పనిచేసేవాళ్ళు, ఇప్పుడు ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్టరీస్ కానివ్వండి లేకపోతే కార్పొరేట్ సెక్టర్స్లో కూడా పనిచేయడానికి వాళ్ళకి అవకాశం లభిస్తుందని చెప్పేసి మనం చేస్తాం. ఎంపవర్స్ ఉమెన్ ఎకనామికల్లీ అండ్ ప్రమోట్స్ జెండర్ ఇంక్లూజన్ ఇన్ ఇండస్ట్రియల్ గ్రోత్, అంటే పారిశ్రామిక అభివృద్ధిలో లింగ వివక్ష లేకోకుండా అందరికి కూడా అవకాశం కల్పించే విధంగా, తర్వాత ఉమెన్ సాధికారత కూడా లభిస్తుందని చెప్పేసి దీని ఉద్దేశం అని చెప్పేసి తెలియజేస్తాను. సపోర్ట్స్ ఎంప్లాయ్మెంట్ ఇన్ కంటిన్యూస్ ప్రాసెస్ ఇండస్ట్రీస్, అంటే కొన్ని ఇండస్ట్రీస్ ఉంటాయి, ఒక్కసారి స్టార్ట్ చేస్తే మళ్ళీ ప్రాసెస్ చివరి వరకు కూడా అదే ఎంప్లాయీస్ ఉండటం మూలంగా వీరికి అదనపు జీతాలు కూడా లభ్యం అవడానికి అవకాశాలు ఉంటాయి ఈ అమెండ్మెంట్స్ ద్వారా అని చెప్పేసి నేను చేస్తాను. అదేవిధంగా గ్లోబల్ ప్రాక్టీసెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ కూడా అమలు చేయడానికి ఈ చట్ట అమెండ్మెంట్స్ పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. దీని మూలంగా ఏంటంటే ఫ్యాక్టరీలు కూడా పెట్టుబడి పెట్టే వాళ్ళు మన రాష్ట్రానికి రావడానికి, అంటే ఈ కార్మిక చట్టాలు ఇవన్నీ కూడా వారికి కూడా కార్మికులతో పాటు వారికి కూడా అనుకూలంగా ఉంటే పెట్టుబడులకి ఎక్కువగా వస్తారని చెప్పేసి, అదేవిధంగా గ్లోబలైజేషన్ ప్రతి రంగంలో కూడా అవుతూ ఉంది. గ్లోబల్లో ఏ రూల్స్ అయితే ఉన్నాయో ఆ రూల్స్ని ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఈ అమెండ్మెంట్స్ తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. వాళ్ళు చేసే వాళ్ళకే ఇస్తాము.
అదే మహిళలు చేయగలిగిన వాళ్ళే చేస్తారు. వాళ్ళు చేస్తానికి ఇప్పుడు ఇంతకుముందు చేసే ఇంట్రెస్ట్ ఉన్నా వారికి ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నా కూడా చేయటానికి అవకాశం లేదు చట్ట ప్రకారం. కానీ ఇప్పుడు ఏంటి, ఒకవేళ సపోజ్ షీఈస్ క్యాపబుల్ ఎనఫ్ అనుకోండి, వాళ్ళ కుటుంబ పరిస్థితులు కానీ ఆమె పరిస్థితులు కానీ పని చేయడానికి దోహదపడేటైతే పని చేసుకుంటానికి అవకాశం కల్పించింది. స్పిన్నింగ్ వీల్ ఇవన్నీ. సో ఇప్పుడు చట్టపరంగా వాళ్ళకి అవకాశాలు కల్పాయి. ఏమండి, కార్మిక సంఘాలు ఏమి వ్యతిరేకించుకోండి. అంటే ఇప్పుడు ఇక్కడ కూర్చుంటే ఇద్దరే కనబడుతున్నారు. ఇప్పుడు దీని మూలంగా ఏంటంటే కొద్దిగా ఎక్కువ మహిళలు కూడా ఈ రంగంలోకి వస్తానికి, పత్రికా రంగంలో కూడా వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. విశాఖపట్నంలోని హరిత హోటల్ యాత్రి నివాస్ ఆధునీకరణ చేపట్టిన పనులకు ఇప్పటికీ సవరించి అమలుపరిచిన పరిపాలన అనుమతులు ధృవీకరించేందుకు యూత్ డెవలప్మెంట్, టూరిజం మరియు సాంస్కృతిక శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మన విశాఖపట్నంలో యాత్రి నివాస్